హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఓలీ స్పెషల్ స్వీటు. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు కరిగించుకున్న నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పొడిపిండిని నెయ్యిలో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా చేతిలోకి తీసుకుంటే ముద్దలాగా వస్తే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని కొంచెం మనము చేతికి అనేది ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. ఆకం వచ్చే అవసరం ఉండేది. తర్వాత మనము పిండి అనేది 10 నిమిషాల తర్వాత మనకు పిండి అనేది నానిపోతుంది. కాబట్టి పిండి తీసుకొని పొడుగులా చేసుకొని మనం చిన్న చిన్నగా ఉల్లెల్లాగా చేసుకోవాలి. అన్నిట్లా చిన్నగా ముద్దల్లాగా చేసుకోవాలి. దీనిలో ఒక ముద్ద తీసుకొని మనము పూరీలాగా సన్నగా తాల్చుకోవాలి. మనం పొడిపిండి చల్లొద్దు, మనము ఉట్టినే చేయాలి. చపాతీ పీట పైన పొడిపిండి చల్లకుండా చేసుకోవాలి. సన్నగా ఎంత వీలైతే అంత చేసుకున్న తర్వాత దీన్ని నైఫ్ తీసుకొని ఇట్లా కాట్లు పెడుతుండాలి. వీడియోలో చూపిన విధంగా కాట్లు అనేది పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా కాట్లు పెట్టుకున్నాక కొంచెం కొంచెం ఇట్లా మనం ముందుకు జరుపుకుంటూ వీడియోలో చూపిన విధంగా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఒక సైడ్ అనుకొని ఇట్లా మళ్ళీ కిందికి పెట్టుకొని రౌండ్గా చేసుకొని ఒక్కసారి ఇట్లా తాల్చుకోవాలి. ఎక్కువ తాల్చే అవసరం. ఈ విధంగానే మళ్ళీ ఇంకొక పూరి తీసుకొని ఆ విధంగానే చేసుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టుకుంటూ ఇట్లా వీడియో చూపిన విధంగా తయారు చేసుకోవాలి. దీన్ని ఇది చాలా బాగుంటుంది స్వీటు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా చేసుకొని ఒక్కసారి మనము ప్రెస్ చేసి ఒక్కోసారి కోళ్ళతో ఇట్లా ఒక్కసారి అనుకోవాలి. బాగా అనొద్దు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టినాము కదా, ఆయిల్ కాగాక మనము తయారు చేసుకున్న స్వీట్ను దానిలోకి వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనకు కొంచెం కలర్ వచ్చినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలిచుకోవాలి. ఈ విధంగా వచ్చినాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వచ్చిన వాటిని మనం ముందు చక్కెర ఆకం పట్టుకొని పెట్టుకున్నాము కదా, దానిలోకి వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా నాననివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇవన్నీ బాగా నానిపోతాయి. 5 మినిట్స్ ఒకసారి కలపాలి. కలిపినాక బాగా నానిపోతాయి. ఎంతో టేస్టీ గల ఓలీ స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.